వెల్కమ్ టు ఆర్కే హెయిర్ స్టూడియో. ఈ రోజు ఈ వీడియోలో ఆర్కే హెయిర్ స్టూడియో ఛానల్ సబ్స్క్రైబర్స్ చాలా మంది చాలా రకాల డౌట్స్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ఆ కామెంట్స్ని క్లారిఫై చేయడానికి ఈరోజు మన ముందు ఆర్కే హెయిర్ స్టూడియో ఎండి గారు రవిచంద్ర గారు మన ముందు ఉన్నారు. సో ఆ డౌట్స్ అడిగి క్లారిఫై చేసుకున్నాం. హలో సార్. హలో అండి. ఉదయ్ కుమార్ గారు కామెంట్ చేశారు, హెయిర్ ప్యాచ్ పెట్టుకున్నాక ఆయిల్ కానీ స్ప్రే చేయొచ్చా, లేదా ఆయిల్ నేమ్ కానీ స్ప్రే నేమ్ కానీ చెప్పండి అని. హెయిర్ ప్యాచ్ పెట్టిన వాళ్ళకి ఎటువంటి ఆయిల్స్ కానీ స్ప్రేస్ కానీ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు. ఒకవేళ మన హెయిర్ ఏమైనా రఫ్ అనిపించినప్పుడు మార్కెట్లో మనకు సీరం అని దొరుకుతుంది, అది లైట్గా అప్లై చేసుకుంటే సరిపోతుంది. అది కూడా పర్టికులర్ బ్రాండ్ వాడాలని అనేమి ఉండదండి. మీకు మార్కెట్లో మీకు అవైలబుల్లో ఏ బ్రాండ్ దొరికితే అది వాడుకుంటే సరిపోతుంది. సరే, యోగి గారు చేసిన కామెంట్, గమ్ తలకి అలాగే ఉండిపోయి కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ప్యాచ్ తీసేస్తే ఆ మచ్చలు అలానే ఉండిపోతాయా అని అడిగారు. ఈ గమ్ యూజ్ చేయడం వల్ల మచ్చలంటూ ఏం రావండి. మనకు హెయిర్ ప్యాచ్ సర్వీస్కి వచ్చినప్పుడు ప్యాచ్ తీసినప్పుడు మాత్రమే మనకు లైట్గా మచ్చ ఉన్నట్టు అనిపిస్తుంది. కాకపోతే తీసిన తర్వాత మనం ఒక 5 minutes దానికి మసాజ్ చేసినామంటే మళ్ళీ క్లియర్ అయిపోతుంది. చాలా సంవత్సరాలు వాడినా సరే, మీరు ఎన్ని సంవత్సరాలు వాడినా తర్వాత దాన్ని ప్యాచ్ తీసి పక్కన పెట్టారంటే మచ్చ ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇంకొక చేసిన కామెంట్స్, హెయిర్ ప్యాచ్ పెట్టుకుంటే గాలి వేస్తుందా అని అడిగారు. ఈ డౌట్ చాలా మందికి వస్తూ ఉంటుందండి. చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. అయితే హెయిర్ ప్యాచ్కు పెట్టుకున్న తర్వాత గాలి అనేది ఈజీగా అవతలకి మూవ్ అవుతుంది. ఎందుకంటే ప్యాచ్ని మనకు తయారు చేసినప్పుడు దానికి ఒక పల్చటి నెట్ మీద స్టిచ్ చేయడం జరుగుతుంది. ఈ నెట్టుకి చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఇది బ్రీతబుల్ ఉంటుంది. గాలి మనకు తలస్నానం చేసినా కానీ వాటర్ వెళ్తుంది, గాలి కూడా మనకు లోపల సెట్ వచ్చినా కానీ గాలి కూడా మనకు ఈజీగా తగులుతుంది. సరే, ఇవాగా చేసిన కామెంట్, టేప్ పెడితే ఎన్ని డేస్ ఉంటుంది? ఈ టీపింగ్ ప్రాసెస్లో టేప్ పెట్టినప్పుడు మనకు స్టార్టింగ్లో కొత్తగా పెట్టుకున్న వాళ్ళకి ఒక 3 to 4 days వరకు వస్తుందండి. ఇలా వాడుతూ ఉంటే వాళ్ళకు కూడా లైఫ్ టైం అనేది కొంతమందికి 10 days అలా 10 days 15 days వరకు కూడా రావచ్చు. అయితే స్టార్టింగ్లో మాత్రం వాళ్ళకు ఫస్ట్ టైం పెడతారు కాబట్టి ఒక 3 to 4 days 5 days వరకు టేపింగ్ ప్రాసెస్లో టేప్ వస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది మొత్తం టేపింగ్ గురించి. అయితే దీంట్లో బాండింగ్లో మాత్రం గమ్ యూజ్ చేస్తారు కాబట్టి మనకు అది 25 days to 30 days వరకు వస్తుంది. కానీ ఈ టేపింగ్ ప్రాసెస్లో మాత్రం సెల్ఫ్గా మీరే చేసుకుంటారు కాబట్టి టేపింగ్ అది మీకు 3 days 4 days 5 days అది ఒక మీ స్కిన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంకొకటి వాడుతూ ఉంటే అది లైఫ్ టైం అనేది పెరుగుతుంది. చాలా మంది కస్టమర్స్ కాస్ట్ గురించి అడుగుతున్నారు. సో దానికి మీరు ఈ కాస్ట్ విషయానికి వస్తే మనకు మన ఆర్కే హెయిర్ స్టూడియోలో మాత్రం 6,999 6,999కి మన ఆర్కే హెయిర్ స్టూడియోలో అవైలబుల్ ఉన్నాయండి. మీకు ప్యాచెస్ అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాచెస్ ఉంటాయి. ఒకటే రకం ప్యాచెస్ కాకుండా చాలా రకాల ప్యాచెస్ ఉంటాయి. అయితే బేసిక్ వచ్చేసి మనకు 6,999. మీకు ఇంకా మంచి ప్రీమియం క్వాలిటీస్ ఇంకా హై క్వాలిటీస్ కావాలంటే కూడా మీకు దాంట్లో చాలా డిఫరెంట్ టైప్ ఉంటాయి. వాటి తగ్గట్టు వాటి ప్రైస్ ఉంటుంది. ఆ ప్రైస్ తగ్గట్టు మీకు ప్యాచ్లో క్వాలిటీ కూడా మీకు వస్తుంది. సార్, కిరణ్ కుమార్ గారు చేసిన కామెంట్ ఏంటంటే, క్లిప్ సిస్టమ్ నైట్ టైం తీయకుండా నిద్రపోవచ్చా, గుచ్చుకోవడం కానీ ఊడిపోవడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటాయా? క్లిప్పింగ్ సిస్టంలో ముఖ్యంగా మనం పెట్టుకునేదే నైట్ టైంలో తీసేయడం కోసము. చాలా మంది క్లిప్ సిస్టమ్ పెట్టుకునేది ఎందుకంటే నైట్ టైం పక్కన పెట్టి పడుకుందాం అని చెప్పేసి తీసుకుంటారు. ఒకవేళ అలానే పడుకోవాలని మీరు ఏమైనా అనుకుంటే మాత్రం క్లిప్స్ మనం వచ్చేలా పడుకున్నప్పుడు ఆ సైడ్ ఒక క్లిప్ ఓపెన్ చేసి పెట్టారు అనుకోండి సరిపోతుంది. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ టేప్ ఉంటుంది కదా, ఆ టేప్ దాన్ని టైట్గా పట్టేసుకుంటుంది కాబట్టి ఊడిపోయే ఛాన్సెస్ ఏమి ఉండదు. సార్, దిలీప్ కుమార్ రెడ్డి గారు అడిగిన కామెంట్, వాట్ అబౌట్ హెడ్ బాత్ ఆయిల్ అప్లై? హెడ్ బాత్ అంటే మామూలుగా మనము నార్మల్ హెయిర్ ఉన్న వాళ్ళు హెడ్ బాత్ ఎట్లా చేస్తారో సేమ్ హెయిర్ ప్యాచ్ ఉన్నప్పుడు కూడా మన తలపైన ఉంచుకునే హెడ్ బాత్ పైన చేసుకోవచ్చు. ప్రాబ్లం ఏమి ఉండదు. మన ఒరిజినల్ హెయిర్ ఏదైతే ఎలా చేస్తామో దీన్ని అలానే చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయాలని డౌట్ అడుగుతూ ఉంటారు. కొంతమంది 3 daysకు లేదంటే 1 week అలా మీకు ఒకవేళ బాగా బయట తిరిగే వాళ్ళు ఉంటే 3 daysకి ఒకసారి చేసుకోవచ్చు. లేదు ఏసీలో ఉండి ఇంట్లోనే ఉండే వాళ్ళు మాత్రం 1 week అలా చేసుకున్నా పర్లేదు. సార్, చాలా మంది కస్టమర్స్ ఆర్కే హెయిర్ స్టూడియో బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం హైదరాబాద్లో వచ్చేసి దిల్సుఖ్ నగర్, కూకట్పల్లి, కొండాపూర్, సికింద్రాబాద్లో ఉన్నాయి. మళ్ళీ మనకు నిజామాబాద్ ఒకటి, ఖమ్మం, వరంగల్, విజయవాడ, రాజమండ్రి, వైజాగ్, తిరుపతి, కర్నూలు, బెంగళూరు అండ్ ముంబైలో కూడా ఉంది. ఈ ప్లేసుల్లో కస్టమర్స్ ఎక్కడైతే నియర్ బై వాళ్ళ హెయిర్ స్టూడియో ఉంటుందో ఆ ప్లేస్కి వెళ్ళి ఫ్రీ కన్సల్టెన్సీ తీసుకోవచ్చు అండి. మన అన్ని బ్రాంచ్లలో అవైలబుల్ ఉంటుంది. కొత్తగా హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు ఏంటి? కొత్తగా హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముఖ్యంగా ఫస్ట్ హెయిర్ ప్యాచ్ మంచి ప్యాచ్ సెలెక్ట్ చేసుకోవడము, మంచి టెక్నీషియన్ సెలెక్ట్ చేసుకోవడము, మంచి హెయిర్ స్టూడియో సెలెక్ట్ చేసుకోవడం, ఈ 3 చాలా ఇంపార్టెంట్. మంచి ప్యాచ్ తీసుకున్నప్పుడు కూడా మీరు ప్రాపర్గా మీకు రెస్పాన్స్ అయ్యే ఒక మంచి టీం చూసుకోండి, ఒక మంచి హెయిర్ స్టూడియో చూసుకోండి. ఇలా మా ప్రతి క్లయింట్కి వాళ్ళకి ఏ టైం డౌట్ వచ్చినా మేము మన ఆర్కే స్టూడియోలో ఖచ్చితంగా రెస్పాన్స్ ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అందుకే మనం ఆర్కే హెయిర్ స్టూడియో తరఫున 15 బ్రాంచ్లు ఓపెన్ చేయడం జరిగింది.
ఎక్కడ దగ్గర వాళ్ళకి ఆ దగ్గరలో వాళ్ళు వెళ్ళి డెమో చూసుకొని హెయిర్ ప్యాచ్ ఫిక్స్ చేసుకోవడం కోసము వాళ్ళకి అందుబాటులో ఉండడం కోసం ఇన్ని బ్రాంచెస్ ఓపెన్ చేయడం జరిగింది. మరి వాళ్ళు ఏ టైంలో కాల్ చేసినా కానీ వాళ్ళు ప్రాపర్ రెస్పాన్స్ ఇవ్వడం కోసం మన ఆర్కే హెయిర్ స్టూడియోలో ఒక సపరేట్ టీమ్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఈ టీం వల్ల వాళ్ళకి ఎవరికైనా ఎన్ని డౌట్ ఏ టైంలో డౌట్ వచ్చినా కానీ వాళ్ళు కాల్ చేస్తే ప్రాపర్గా రెస్పాన్స్ అయ్యి మీకు డౌట్స్ అన్ని క్లియర్ చేస్తాం. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాల్ చేయండి. దగ్గరగా ఉన్న బ్రాంచెస్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.